సార్ దీని కంటిన్యూషన్ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో చీఫ్ సెక్రటరీని, డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అందరినీ పెట్టుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చారు. మరి కాసేపట్లో హోంమంత్రి అమిత్ షా కలవబోతున్నారు అంటున్నారు. ఏంటి సార్, ఒక ముఖ్యమంత్రి మామూలుగా రావచ్చు, బట్ చీఫ్ సెక్రటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా తీసుకొచ్చారంటే ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది అక్కడ? చూద్దామండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా దేశ హోంమంత్రిని కలవడం అనేది సర్వసాధారణమైన విషయము. సో దానికి సంబంధించి కూడా వెళ్ళేటప్పుడు చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా వెళ్తూ ఉంటాడు ముఖ్యమంత్రి గారితో పాటుగా. ఏమైనా విషయాలు గంభీరంగా ఉంటే బట్ విషయాన్ని బట్టి ఆ యొక్క ఇష్యూని బట్టి వాళ్ళు దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ చర్చలు చేస్తూ ఉంటారు. అది నిరంతర ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ వాడు అయి ఉండొచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో ఒక దేశ హోంమంత్రితో కలిసి మాట్లాడడంలో ఈ ఒక సాంప్రదాయం అండి. దాంట్లో రాష్ట్రం గురించి మాట్లాడడం సాంప్రదాయమే, కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ ని కూడా ఎంట పెట్టుకుని వస్తున్నారు, డీజీపీ కూడా ఎంట పెట్టుకుని వస్తున్నారు అని అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఏమైనా ఎంక్వైరీలకి ఆదేశించడానికి కానీ లేదంటే చర్చించడానికి కానీ వస్తున్నారా అనేటువంటి అనుమానాలు ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఉంటాయి ఖచ్చితంగా. సోషల్ మీడియా ఉన్నది దానికోసం కదండి. ఏమిటి ఉత్కంఠ రేకెత్తించాలా, సస్పెన్షన్ క్రియేట్ చేయాలా, జనాంగ టెన్షన్ తెప్పించాలా. సో అంటే కాబట్టి వాటిపైన చేస్తాయి. ఆ మీటింగ్ అయ్యేటప్పటికి బ్రీఫింగ్ వస్తుంది మనందరికీ, మీటింగ్ లో ఏం మాట్లాడారు, ఏం జరిగింది అనే దాని మీద. సో ఉత్కంఠకి తెరదించవచ్చు అండి. అంటే ఒకటండి, దీని నయీం సంబంధించిన కేసు దగ్గర నుంచి ఏదో లాగాలనేటువంటి ఒక ప్రయత్నం, నయీం ఎన్కౌంటర్ సందర్భంగా ఏదో పెద్ద డంప్ దొరికిందని, దాని వెనక సహోర్బుద్దీన్ అనే ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది కదా గుజరాత్ లో, ఎంత లింక్ అప్ అయి ఉందని చెప్పి దానికి సంబంధించి ఏదో చర్చించడానికి వస్తున్నారని చెప్పి ఏదో అంటున్నారు. అంత సీరియస్ ఇష్యూ కాబట్టి స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్నారని, అదేమన్నా సమాచారం ఉందా మీ దగ్గర? లేదండి, యాక్చువల్గా అలాంటి విషయం సమాచారం లేదు. ప్రభుత్వం ఇది పార్టీకి సంబంధం చెప్పగలుగుతా, కానీ ప్రభుత్వం విషయాలు కాబట్టి ప్రభుత్వ విషయంలో మనకు సంబంధం లేదు కాబట్టి ఓన్లీ పార్టీ గురించి ఏమి అడిగినా పార్టీలో మాకు తెలుస్తుంది కాబట్టి డిస్కషన్ లో కలిసినప్పుడు చెప్పగలుగుతాం. ఇది ప్రభుత్వ వ్యవహారం కదండి. ఏపీకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు, ఆయన్ని రిమాండ్ పంపించినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అందరూ రెస్పాండ్ అయ్యారు సార్, నరేంద్ర మోడీ బీజేపీ తప్ప. ఎందుకని? అంటే నరేంద్ర మోడీ ఎందుకు రెస్పాండ్ కావాలండి? ప్రధానమంత్రి 29 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు చూడాల్సిన ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రోజు దాని మీద స్పందిస్తారండి? ఇదే కాదు, ఏ రాష్ట్రంలో ఏం జరిగినా ఏదైనా సంఘటన జరిగితే స్పందిస్తారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగిందో, లేదా ఉపద్రవం వచ్చిందో, ప్రకృతి వైపరీత్యం వచ్చిందో ఇమీడియట్ గా స్పందిస్తున్నారు కదా. ఓ రాజకీయంగా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి ఎందుకు స్పందించాలి? అసలు ఎవరు అడిగారు స్పందించమని? ప్రధాని మీద స్పందించడం ప్రధానమంత్రి పని అండి, వేరే పని లేదా? కాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు జారి బాత్రూమ్ లో ఏదో పడ్డారన్న దానికి స్పందించారు కదా ట్విట్టర్ వేదికగా. మరి చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారు, ఆయన ఎన్డీఏలో ఒకప్పుడు కీలక లీడరు, ఆయన అరెస్ట్ అయినప్పుడు మంచో చెడో స్పందించాలి కదా. ప్రధానికి స్పందించాల్సిన అవసరం ఉంటుందండి రాజకీయాల్లో. ఇప్పుడు పడిపోతే ఖచ్చితంగా దెబ్బ తగిలింది అనుకోండి, పాకిస్తాడే నాయుడు గారు ఎలా ఉన్నారు, ఏంటి పడిపోయి అట్లా కాలు జారిందని. అదే కేసీఆర్ గారు జరిగింది. తప్పేముందండి, ఒక మానవతా దృక్పథం వేరు. ఇది కేసు మీద ఆయన అరెస్ట్ అయ్యాడు, ఆయన ప్రూవ్ చేసి బయటకు వచ్చాడు కదా, బెయిల్ ఇచ్చారు కదా. అంటే ఇది పొలిటికల్ గా యాంగిల్ చూస్తే మనం లండన్ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, నేను లేను, లండన్ లో ఉన్నాను, నంద్యాల నుంచి ఆయన ఎత్తుకుపోయారు, ఢిల్లీలో వాళ్ళు చూస్తున్నారు ఎంత అని చెప్పి అన్నారు ఆయన. ఆయన తెలుగు అరెస్ట్ అని అర్థం. అలా కాదు, ఆ స్టేట్మెంట్ ఆయన ఉద్దేశం ఏంది అనేది దాంట్లో అర్థం అవుతుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి తెలియకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి సమాచారం ఉండదా అండి? అంటే ఎవరిని ఆయన ఫూల్ చేద్దామని అయినా కదా. ఆ స్టేట్మెంటే తప్పది, ఆ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. దాని మీదనే రెస్పాండ్ కావాలి కదా బీజేపీ అగ్రనేతలు. ఎందుకు రెస్పాండ్ అవుతామండి? మాకేమవసరం? ఇప్పుడు నరేంద్ర మోడీ మీద డైరెక్ట్ పెట్టేశారు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం స్పందించాక రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ స్పందించారు దాని మీద. అది రాష్ట్రం సమస్య కాబట్టి రాష్ట్రంలో నాయకులు స్పందించారు, దాన్ని వివరణ ఇచ్చారు. అరెస్టు అక్రమం అరెస్ట్ అని చెప్పరా, విధానము తప్పు, విధానం కరెక్ట్ కాదు అని మీ అందరూ పార్టీ అంతా ఖండించింది ముక్త కంఠంతో. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో
అసలు ఎంత పర్సెంటేజ్ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడే అవకాశం ఉంది? ఉందంటే వేచి చూడాలండి. అది అది అవుతుందా లేదా, కేంద్రం ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది దాని మీదే స్పెక్యులేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. కాబట్టి దాని మీద కేంద్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసిన తర్వాత మనం ఏమైనా మాడతాం. అంటే పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయా, లేదంటే అసలు అలాంటిది ఏం లేదా, లేకపోతే ఇది ఓన్లీ స్పెక్యులేషన్స్ వరకే పరిమితమా? అవన్నీ ప్రజెంట్ మీడియా స్పెక్యులేషన్స్ ఏనండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలంగా ముందుకెళ్ళాలి, బలంగా ఎదగాలి అనేదే ప్రధాన ఎజెండా, ప్రస్తుతం ఉన్న ఎజెండా. సో రామాలయం ప్రధాన ఎజెండా రాబోతుంది. ఆయన అదే ఎజెండాగా తీసుకుని ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్ళబోతున్నాడని చెప్పి నారాయణ కొద్దిసేపు క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సిపిఐ జాతీయ కార్యదర్శి. అవును అవును చూశాను నారాయణ గారు ఏదో మాడలు కాబట్టి మీడియాలో అంటే మీడియా అట్రాక్షన్ క్రియేట్ చేయాలంటే ఏదో మాడాలా, మోడీని తిట్టాలా, బీజేపీని తిట్టాలా. ఇవాళ బీజేపీకి ఉన్న స్పేస్ మీడియాలో దేశవ్యాప్తంగా ఎక్కువ. సో అంచేత ఖచ్చితంగా ఆయన స్పేస్ సంపాదించుకోవాలంటే మోడీని తిట్టాలా, బీజేపీని తిట్టాలా, తిడితే స్పేస్ వస్తుంది. అంచేత రామ మందిరం అనేది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయము. అది కోర్టుల ద్వారా పరిష్కారం అయింది. ముస్లిం మత పెద్దలు ఒప్పుకున్నారు. అదంతా సాఫీగా జరిగింది. ఒక రక్తపు బొట్టు కూడా కింద పడకుండా ఈ దేశంలో ఒక అతిపెద్ద ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సమస్యని అతిపెద్ద దేశంలో పరిష్కరించగలిగినటువంటి మన దేశం, మన కోర్టులు, మన ప్రజలు, దాన్ని రాజకీయం చేయాల్సిన పని బీజేపీకి లేదు. రామ మందిర్ నిర్మాణం అయింది, కోర్టుల ద్వారా పరిష్కారం అయింది, నిర్మాణం అయింది. దాని ప్రధానమంత్రి గారు దాని ఇనాగరేషన్ 22వ తారీఖున దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అంతవరకు సమంజసం, దాని గురించి మాట్లాడొచ్చు. అంతేగాని దీన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన పని భారతీయ జనతా పార్టీకి లేదండి ఎక్కడ. అది బీజేపీ ఒకప్పుడు ఇష్యూ, అది సమసిపోయింది, అయిపోయింది ఆ ఇష్యూ. ఇంకా ఒకప్పుడు హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. 1-to-1 లాగా షార్ప్ గా ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయబోతున్నారు ఏపీకి? దాని గురించి చాలాసార్లు మాట్లాడాను. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, ఇప్పటికే కేంద్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా మీద క్లియర్ గా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పట్టుకెళ్ళిపోయారు. దాని మీద కొత్తగా చెప్పేది ఏం లేదు. ఓకే, హైదరాబాద్ విషయంలో యూనియన్ టెరిటరీ చేస్తారా, చేయరా చూద్దాం. దాని మీద పార్టీ ఇప్పుడు కూడా దాని మీద ఏమి మాట్లాడలేదు. నేను చేయాలని కానీ భారతీయ జనతా పార్టీ ఇంతవరకు అడిగిన పాపాన్ని ఎక్కడ పోలేదండి. మా ఎజెండా కాదు అది. 2024లో ఉమ్మడి రాజధాని అయిపోతుంది కదా, నెక్స్ట్ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేస్తారు అనేది లేదండి. మన రాజధాని మనకు ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణకి తెలంగాణ రాజధాని ఉంది. 2 నెలల తర్వాత అయిపోతుంది. మే నెల కల్లా అయిపోతుంది. 10 ఏళ్ళు అయిపోతుంది. రాజధాని నిర్మించుకోవాలి, రాజధాని మనం పనిచేసుకోవాలా. గతంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇచ్చారు రాజధాని కట్టుకోమని. అప్పిచ్చాం 8,500 కోట్ల రూపాయలు హుడ్కో నుంచి వెంకయ్య గారు ఉండగానే. సో ఆ పని చేస్తుంటే బాగుండేది. ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. రాజధాని వద్దు, ఏమొద్దు, నేను అందరికి ఫ్రీగా డబ్బులు పనిచేస్తాను, శుభ్రంగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, రాజధాని లేకపోయినా కూడా పర్లేదు, ఏమవుదు అని చెప్పి ఈ ప్రభుత్వం ఉంది. రాజధాని అమరావతిని కట్టుబడి ఉన్నామని మేము చెప్తూ ఉన్నాము. సో చూద్దాం భవిష్యత్తు ఎన్నికలలో ఏ విధమైన తీర్పు వస్తుందో దాన్ని బట్టి దీని మీద రాష్ట్ర రాజధాని మీద ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో చూద్దాం. సో దేశ రెండో రాజధాని చాలా కాలంగా ఇది వినిపిస్తుంది. ఈసారి ఆల్రెడీ మీరు 370 అయిపోయింది, రద్దు చేసేసారు. అనేక సమస్యలను, తీవ్రమైన సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు. దేశ రెండో రాజధాని కూడా డిసైడ్ చేస్తారా ఈసారి? తెలియదండి. దీని మీద ప్రభుత్వం ఏమనుకుంటుందో ఇంకా ప్రస్తుతానికి దాని మీద ఐడియా లేదు. దాని మీద చూద్దామండి. దాని మీద డిమాండ్ కూడా ఏం లేదు కదా. దాని మీద ఎప్పుడో ఉంది. అంబేద్కర్ గారు అన్నారు హైదరాబాద్ రెండో రాజధానిగా మంచిగా ఉండేటటువంటి ఇది ఉంది, అన్ని కెపాసిటీస్ ఉన్నాయని అన్నారు. సార్ ఫైనల్ గా నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు ఒకటే అని తెలుగు ప్రజల్లో నమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? రాజకీయంగా వీళ్ళ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడిని వేటాడుతున్నారు జీరో చేయడానికి అనేవాళ్ళు. ఎందుకుంటదండి? ఎవరు రాజకీయం వాళ్ళది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన పనిచేస్తున్నారు, బీజేపీ సీనియర్ నాయకుడిగా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసుకున్నాడు, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసుకుంటున్నారు. ముగ్గురికి ఎలాంటి మిత్రత్వం లేదు, ఎలాంటి పరస్పర సహకారాలు లేవు. ఎవరి పనాలది, ఎవరి రాజకీయం ఆడదండి. సో రామ మందిరం సక్సెస్ అయితే ఆ శంకుస్థాపన మొత్తం రావాలని చెప్పేసి ఇన్విటేషన్ పంపించారు అందరికి కూడా. భారతదేశ వ్యాప్తంగా కూడా సంబరం
చూస్తున్నారు దాన్ని. కానీ అద్వానీ లాంటి వాళ్ళని మీరు ఇన్వైట్ చేయలేదు అనేది ట్రస్ట్ పరంగా కాదు, ట్రస్ట్ పరంగా కాదు, మీరు బీజేపీ వైపు నుంచి. బీజేపీకి రామ మందిర్ నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ యాజ్ ఏ పార్టీకి ఎలాంటి ప్రాప్తరా లేదండి దాంట్లో. అది ట్రస్ట్ కి సంబంధించినటువంటి కోర్టు ట్రస్ట్ ద్వారా అనే రామ మందిర్ నిర్మాణం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలు, దేశంలో అన్ని మతాల వాళ్ళు దానికి సహకరించారు. రామ మందిర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఒకడు రూపాయి ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, ముస్లిం ఇచ్చినా, క్రిస్టియన్ మేమే వెళ్ళి అప్పుడు కలెక్ట్ చేసాం. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఆయన కూడా దానికి 10,000 రూపాయలు ఆ రోజు ఇచ్చాడు. అనేది అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు చేత నిర్మించబడేటటువంటి మందిరం రామ మందిరం. అది భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి. అది ట్రస్ట్ నిర్మాణంలో జరుగుతుంది. వాళ్ళే ఇన్విటేషన్స్ అందరికీ ఇచ్చారు. వాళ్ళే అద్వానీ గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. మురళీ మనోహర్ జోషి గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. దేశంలో ఉన్న ప్రముఖులందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చారు. అంచేత ప్రముఖులు 7,000 మంది పైచలకు ప్రముఖుల్ని, దేశంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని పిలుచుకున్నారు వాళ్ళు. అంచేత దీనిలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వీళ్ళెవరు ఉండరండి. వీళ్ళంతా కూడా ప్రామినెంట్ దేశంలో ఉన్నటువంటి భాగస్వామ్యం అయినటువంటి వాళ్ళనే పిలుస్తున్నారు దాంట్లో ఒక పద్ధతిగా.